మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ జరపాలి అని కాంగ్రెస్ పార్టీ అయితే డిసైడ్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో స్థానం కోసం అయితే వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆలోచనలు చేస్తుంది. అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కేవలం కులాల పరంగా అలాగే జిల్లాల వారి పరంగా ఆలోచించడమే కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అయితే ముఖ్యంగా మనం నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుంటే నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రివర్గంలో స్థానం కోసం అయితే మొదటి నుండి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లేదా ఇబ్రహీంపట్నంకు సంబంధించిన మల్రెడ్డి రంగారెడ్డికి లేదా ప్రేమ్ సాగర్ రావు వీరు ముగ్గురిట్లో ఎవరికైనా ఒకరు లేదా ఇద్దరికి అవకాశం దక్కే ఛాన్స్ అయితే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇంతకీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇస్తారా, లేకపోతే అదే జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్ కి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు. దాంతో పాటు మరొక రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఆ జిల్లా నుండి ముగ్గురు కూడా రెడ్డి అయ్యే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అదొక తలనొప్పి అవకాశం కూడా లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లా కంచుకోట, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ అలాంటి నల్గొండ జిల్లాలో రెడ్ల పెత్తనమే మొదటి నుంచి ఉంది అనే మాట కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన మాటే. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క ముద్రని అంతో ఇంతో చెరిపే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతసేపు ఆ జిల్లా నుండి రెడ్లనే ప్రోత్సహిస్తూ వస్తుంటే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని 10 సంవత్సరాలు కూడా పార్టీ తరఫున బలంగా గొంతు వినిపించాడు. తనకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ కూడా తను వదులుకున్నాడు. ఆ తర్వాత పార్టీ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తిని కేవలం ఎమ్మెల్సీ ఇచ్చి సైలెంట్ గా కూర్చోబెడితే బాగుండదు. అలాంటి వ్యక్తిని ఎంతగా ఉపయోగించుకుంటే పార్టీకి అంత లాభం జరుగుతుంది. ఆ రకంగా అద్దంకి దయాకర్కి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో అభిమానుల తరపు నుండి అయితే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆ రకంగా అడుగులు ముందుకు వేస్తే అది కేవలం అద్దంకికే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో అందరూ సీనియర్ నాయకులే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీపై కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిపై కావచ్చు, ఎవరైనా ప్రతిపక్షంలో ఉండి బలంగా వ్యాఖ్యలు చేస్తే పెద్దగా రెస్పాన్స్ కూడా ఏ మంత్రుల నుండి రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన, పార్టీ పైన వచ్చిన, సీఎం రేవంత్ రెడ్డి గారి పైన వచ్చిన రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక కొండా సురేఖ లాంటి లీడర్లు మొదట్లో స్పందించినా కానీ కొండా సురేఖ గారు ఏం మాట్లాడినా కానీ అది వివాదాస్పదమే అయిపోయింది. దీంతో మిగిలిన మంత్రులు కూడా చాలా జాగ్రత్తలు పడుతూ పెద్దగా స్పందించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు, మాస్ లీడర్లు ఉన్నప్పటికీ వారు ప్రతిదానికి స్పందించే అవకాశం అయితే ఉండదు. సో దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే అద్దంకి దయాకర్ కి ప్రతి ఒక్క విషయం పైన కూడా మంచి సబ్జెక్ట్ ఉంటుంది. సీఎం రేవంత్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ, ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా కానీ దానిపై ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతానికి బలమైన కౌంటర్ ఇచ్చే సత్తా ఉన్న లీడర్ అద్దంకి దయాకరే. అలాంటి లీడర్ కి మంత్రి పదవిలో అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక తలనొప్పి తగ్గుతుంది.